బూందీ కూర వండుకుందామండి. ఈ బూందీ కూరకి ఎటువంటి మసాలాలు అవసరం ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్టే టేస్ట్ వచ్చేస్తుంది. మనం వండుకుండేదే బూందీ కూర కదండి, ఆ బూందీయే టేస్ట్ వచ్చేస్తుంది కూరకి. చూడండి ఎంత బాగుందో. 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా, 2 రెమ్మల కరివేపాకు, 200 గ్రాములు బూందీ. బయటదేనండి ఇది, కొనుక్కొని తెచ్చుకున్నదే. బూందీ కూర వండుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం. హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. పాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం. వేసుకుందామండి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలు. సరే ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. చూద్దాం ఎంతవరకు వేగియో. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి కొంచెం ఇలా ఉల్లిపాయ వేగాక వేసుకోవాలండి. పేస్ట్ అవ్వదు పచ్చిమిర్చి. ఇలా మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి ఉల్లిపాయ, లేదంటే మాడిపోతుంది. ఉల్లిపాయ అడుగడుతుంది. మీడియం మంట మీద వేసుకోవాలి ఉల్లిపాయ. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటా వేద్దాం. చూడండి ఇలా వేగితే సరిపోతాయి. టమాటా వేసుకుంటామండి. టమాటా బాగా మగ్గాలండి. టమాటా ముక్క కనిపిస్తే బాగోదు కూర. టమాటా మగ్గితే బాగా గ్రేవీ వస్తుంది కలుపుకోవడానికి. మీడియం మంట మీదే ఇలా వేసుకోవాలండి. టమాటా ఉల్లిపాయ దగ్గరికి అయిపోవాలా. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుని చూద్దామండి ఉల్లిపాయ వేగిందో లేదో. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇలా వేగితే సరిపోద్ది. టమాటా ఉల్లిపాయ దగ్గరికి అయిపోయింది. చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలుపుకుందామండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలండి. పచ్చివాసన పోతే బాగుంటుంది పేస్ట్ కూడా. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. స్పూన్ కారం వేసుకుందాం. కలపొచ్చేలాగా నీళ్ళు పోసుకుందామండి. గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. నీళ్ళు కొంచెం బాగా మరిగాక బూందీ వేసుకుందామండి. కొంచెం మరగాల నీళ్ళు. మీడియం మంట మీద మరిగించుకుందాం. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం. కారం సరిపోయిందండి. కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. రాళ్ళు ఉప్పు ఇలా మరిగితే సరిపోద్దండి. ఇంకా బూందీ వేసేసుకోవచ్చు. సరే ఇలా కలుపుకుందాం. కారం ఉప్పు పట్టాలి కదండి, కలుపుకుంటే ఇలాగా బాగా పడుతుంది. మళ్ళీ మీడియం మంట మీద మూత పెట్టుకోవచ్చు. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మూత పెట్టుకుందాం. మూత తీసుకుందామండి. కూర అయిపోయిందో లేదా. కూర ఇంకా అయిపోయిందండి. దగ్గర పడిపోయింది. మరి దగ్గరికి అయితే ముత్తలాగా అయిపోతుంది చల్లారి కొద్ది. ఇలా అయితే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీకు మా బూందీ కూర నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఆల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.